శ్వేత ఛానల్ కొత్త వరవడులు సృష్టిస్తుంది. ప్రేక్షకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. తాజాగా లక్కీ లేడీస్ అంటూ మహిళల గేమ్ షోను త్వరలో ప్రారంభించబోతుంది. ఇప్పటి వరకు టీవీ గేమ్ షోలంటే కేవలం కార్పొరేట్ ఛానల్లోనే వస్తాయని, అవి కూడా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లోనే కొనసాగుతాయని భావించాం. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ కార్యక్రమాలను కరీంనగర్ లో కూడా ప్రారంభించేందుకు శ్వేత డిజిటల్ ఛానల్ యాజమాన్యం చర్యలను తీసుకుంటుంది. వినూత్నమైన కార్యక్రమాలతో ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని అందించబోతుంది. ఈ లక్కీ లేడీస్ షో కార్యక్రమాన్ని ఆర్టీసీ వర్క్షాప్ వద్ద గల శ్రీదేవి గార్డెన్స్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రారంభించారు. లక్కీ లేడీ షో కార్యక్రమం వేణుగోపాలరావు సమర్పణలో జెమినీ కామెడీ విజయ్ ఆయుష్రామ్ యాంకర్ గా రామానుజం దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే నిత్యం నగరంలో జరిగే వార్తలను అలరించే లైవ్లను అందిస్తున్న శ్వేత డిజిటల్ ఛానల్ ఇప్పుడు లక్కీ లేడీ షో, కరీంనగర్ రుచులు, కరీంనగర్ ధూమ్ధామ్, వార్తా విశ్లేషణలతో మరింత ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని పంచేందుకు సిద్దమవుతుంది. మహిళల్లో ఉన్న పోటీతత్వాన్ని వెలికితీయడానికి శ్వేత డిజిటల్ ఛానల్ లక్కీ లేడీస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. నగరానికి చెందిన మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని పోటీలలో రాణించాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలకి కూడా క్రియేటివిటీ షో చేయడానికి పోటీ పడేది వాళ్ళలో ఉన్న టాలెంట్ చూపించడానికి సమ్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో ముందుకి వచ్చి చాలా చాలా కాంగ్రాచులేషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ సక్సెస్ ఇన్ యువర్ యూనివర్స్. మహిళలు కూడా చాలా సాంతో ఈ ప్రోగ్రామ్ లో భాగం చేసి చాలా తెలంగాణలో, అందులో కరీంనగర్ మహిళల్లో నైపుణ్యానికి కొదవలేదని, ఆ దాగున్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి శ్వేత డిజిటల్ ఛానల్ లక్కీ లేడీస్ గేమ్ షో ప్రారంభించిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వారిలో ఉన్న కళనే కాక వారిలో దాగి ఉన్న వంటలను కూడా బయటకు తీసుకురావడానికి వారి వద్దకే శ్వేత డిజిటల్ కెమెరాలు వెళ్తాయన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్వేత డిజిటల్ ఛానల్ కృషి చేస్తుందన్నారు. కేవలం కరీంనగర్ న్యూస్ మాత్రమే మా మహిళా సోదరులు అందరూ, కానీ కరీంనగర్ ప్రజలలో, కరీంనగర్ టౌన్ లో కానీ కరీంనగర్ జిల్లాలో మహిళలు చాలా చైతన్యం చూస్తాం. ఉద్యమం చూస్తాం, తెలంగాణ ఉద్యమం చూస్తాం, చాలా అగ్రెసివ్ కాబట్టి, కానీ వాళ్ళ నైపుణ్యం బయటకు తీసుకురాకపోతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు స్టేజ్ థ్యాంక్స్ వస్తుంది కాబట్టి మా కెమెరాలే వాళ్ళ ఇంటికి వెళ్తుంది, మా కెమెరాలే ఆ కాలేజీకి వెళ్తుంది, మా కెమెరాలే వాళ్ళ వంటూ వాళ్ళ ప్రోగ్రామ్ వెళ్తుంది. ఇప్పుడు హరితవరం తీసుకున్నారు, హరితవరం కాలేజీలో 100 మంది మహిళలు ఇస్తే మా ప్రోగ్రామ్ మా కెమెరాలే అక్కడికి వెళ్ళి అక్కడే చూపిస్తారు. అంటే మీ దగ్గరకే మా కెమెరాలు వచ్చి ఆ ప్రోగ్రామ్స్ బాగా ప్రపంచానికి ఇస్తున్నందుకు మీ యొక్క నైపుణ్యాన్ని బయటకు ఒక 1 వీక్ లో రోజొక ప్రోగ్రామ్, ఒకటి లక్కీ లేడీస్ మహిళా ప్రోగ్రామ్, ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ తీసుకొని అది కేవలం కరీంనగర్ జిల్లా, కరీంనగర్ నగరంలో ఉన్న మహిళా సోదరుల నైపుణ్యాన్ని బయటకే ఒక ప్రోగ్రామ్ గా భావిస్తుంది. కాబట్టి మంచి సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి మా కలెక్టర్ గారు, మా ప్రభుత్వం ఎలా అయితే ముందుకు వస్తుందో మీరందరూ కూడా మన పిల్లల భవిష్యత్ కోసము ఒక మొక్క నాటుదాం. ఆ మొక్కలో రాబోయే కాలంలో మీ బిడ్డ ఆ మొక్కలోనే మీకు తల్లి చూసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు మొక్క నాటే కార్యక్రమం చేస్తాం. అది కూడా శ్వేత డిజిటల్ ద్వారా బ్రహ్మాండంగా ఉద్యమంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మరొకసారి మా కలెక్టర్ గారు శుభాకాంక్షలు. కాబట్టి మీలో నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చే ఉద్దేశం ఉంది కాబట్టి తప్పక తెలంగాణలో కళాకారులు, కవులు ఉన్నారు, పాట పాడే సింగర్స్ మంచి మంచి కవులు ఉన్నారు కాబట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బయటకు తీసుకే ప్రయత్నం ఎప్పుడు ఈ రోజు నుంచే ఈ యొక్క ప్రోగ్రామ్ లాంచింగ్ అవుతుంది. ఒక 1 వీక్ లో రిలే అయిపోతుంది కాబట్టి ఇది మా గౌరవ కలెక్టర్ వచ్చినందుకు వారికి మా కరీంనగర్ నియోజకవర్గం, మా సిటీ పక్షంలో వారికి మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ డెఫినెట్లీ ఫాలో
ఆలోచన మీరు ఏదైతే ఆకాంక్షిస్తుందో దానికి అనుగుణంగా మా శ్వేత డిస్ట్రిక్ట్ కూడా సంపూర్ణంగా ప్రభుత్వాన్ని మద్దతిస్తామని చెప్పి ప్రభుత్వం తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్పొరేట్ ఛానళ్లకు ధీటుగా శ్వేత డిజిటల్ ఛానల్ వినూత్న కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందని నగరానికి చెందిన మహిళా కార్పొరేటర్లు సంతోషం వ్యక్తం చేశారు. టాలెంట్ లో తెలంగాణ మహిళలు దేనికి తీసిపోరని, వారికి తమ టాలెంట్ ప్రదర్శించే వేదిక లేక వారి నైపుణ్యం బయటకు రాలేదన్నారు. మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి శ్వేత డిజిటల్ ఛానల్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. మహిళలను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమాలు ఆటవిడుపుగా ఉండడంతో పాటు మహిళల్లో స్నేహభావం పెంపొందుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, గొట్టెముక్కల ఉమారాణి, చల్ల స్వరూప, గంధి మాధవి, వైద్యుల శ్రీదేవి, బోనాల శ్రీకాంత్, బండారి వేణు, శ్వేత డిజిటల్ ఛానల్ కోఆర్డినేటర్ వంటల కృష్ణ, నగరానికి చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.